శ్రీమాత్రే నమః. సభ్యులందరికీ శుభోదయం. నేను మీ రాజేశ్వరిని. ఇవాళ వంటల కార్యక్రమంలో మీకు నేను చెప్పే వంటకం ఏమిటంటే క్యాప్సికం పచ్చడి. దీనికి కావలసిన పదార్థాలు: క్యాప్సికం 5, కారం 1 టీ స్పూను, మెంతులు 1/2 టీ స్పూను, ఆవాలు 1/2 టీ స్పూను, పసుపు కొద్దిగా, ఇంగువ కొంచెం, నిమ్మకాయలు 2, నూనె, ఉప్పు తగినంత. ఇది తయారు చేసే విధానం ఏమిటంటే, క్యాప్సికంను కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కడాయిలో కొద్దిగా నూనె పోసి ఆవాలు, జీలకర్ర వేయించాలి. దీంట్లోనే కారం, పసుపు, ఇంగువ వేసి కలపాలి. ఆ తర్వాత క్యాప్సికం ముక్కలు, ఉప్పు వేసి మూత పెట్టాలి. సన్నని మంట మీద వేగనివ్వాలి. మధ్య మధ్యలో 2-3 సార్లు కలపాలి. ముక్క ఉడికితే దించేసి కాసేపు చల్లారనివ్వాలి. దీంట్లో నిమ్మరసం కలిపి జాడీలోకి ఎత్తుకోవాలి. గాలి తగలకుండా మూత పెట్టేయాలి. ఈ పచ్చడి వారం రోజుల వరకు నిల్వ ఉంటుంది. దీన్ని మనం పచ్చడి అనుకోవచ్చు, ఆవకాయ అనుకోవచ్చు, ఏదైనా సరే. ఇది తినడానికి మాత్రం చాలా రుచిగా ఉంటుంది. ఇలాగే ఇంకొక మంచి వంటకంతో రేపు కలుసుకుందాం. అప్పటిదాకా సెలవు. శ్రీమాత్రే నమః.